మేడం. ఇప్పుడు హైదరాబాద్లో మనకి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. అయితే ఇదే విధంగా చూసుకున్నట్టయితే మీకు జిహెచ్ఎంసీ అంటే మున్సిపల్ సమస్యలు కానీ, ఎక్కడైనా వాటర్ పారుదల, డ్రైనేజెస్ పొంగడం, వాటర్ సరఫరా కానీ, ఇదే విధంగా అవన్నీ కూడా ఏ విధంగా మీకు ఉన్నాయి? డెవలప్మెంట్ అనేది ఏ విధంగా జరిగింది మీ బస్తీలలో? మేడం ఇది రహమత్ నగర్ హ్మ్. కమాన్ గల్లీ బ్యాక్ సైడు. ఇది మా ఇల్లు. హ్మ్. ఇక్కడ మేము స్థానికులము. హ్మ్. గత 2 నెలల నుంచి డ్రైనేజ్ పొంగుతుంది. హ్మ్. వాటర్ కలుషితం అవుతుంది. హ్మ్. ఏది తాగే వాటర్. మేము అధికారుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెట్టాము. హ్మ్. అందరూ వచ్చి చూసినారు కానీ ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు. అంటే రెస్పాండ్ ఇవ్వట్లేదా? మీకు ఏం రెస్పాన్స్ లేదు మేడం, రెస్పాండ్ ఏం లేదు. హ్మ్. నెక్స్ట్ వచ్చేసి అక్కడ చెత్త ఉంది. హ్మ్. చెత్త వచ్చేసి డంపింగ్ చేస్తున్నారు ఇక్కడ. హ్మ్. మేము వద్దని చెప్తేనేమో మేము 2 రోజుల్లో తీసేస్తున్నాం అంటున్నారు కానీ తీయట్లేదు. హ్మ్. మా పిల్లలకేమో రోగాలు, దోమలు. దోమలు కుట్టి రోగాలు పాలవుతున్నారు. హ్మ్. ఇవన్నీ చెప్పినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే మీ ఎమ్మెల్యే కానీ, మీ కార్పొరేటర్ కానీ ఇక్కడికి రావడం, వీటిని చూడడం కానీ, వీటి సమస్యల గురించి చూస్తున్నారు మాట్లాడడం కానీ కానీ అవన్నీ ఏది జరుగుతుందా? అందు ఆచరణలో పెట్టట్లేదు ఏది. హ్మ్. చూస్తున్నారు, అందరు చూస్తున్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు, పని చేయట్లేదు. అంటే దోమల నివారణ కోసం అని చెప్పేసి మందులు కొట్టించడం లేదు, కానీ అదేమీ ఇవన్నీ లేదు ఏం మేడం, ఏమీ లేదు. ఓకే. సో ఏమీ లేదు. ఏమంటున్నారు మరి మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు, కంప్లైంట్ రేస్ చేసినప్పుడు? అంటే లేదు మేడం, మేము చూస్తామంటున్నారు కానీ ఏ యాక్షన్ తీసుకోవట్లేదు. హ్మ్. అందుకే మీరు ఏదైనా ఓకే. సమస్యని ఫర్దర్గా వాళ్ళకి చెప్తారు అన్నట్టుగా మేము ఆశిస్తున్నాం.